సర్పంచ్ ఫలితాలు 1000 ఏనుగుల బలం. ఏమన్నా సేమ్ మీటింగ్ భువనగిరి యాదాది అది కూడా అదే వార్త. ఈయన ఎంత రాక్షసుడు అంటే ఈ వెలుగు పత్రిక నడిపించాడు వీడు కిరాతకుడు. నిజంగా రాత రాసే ముందు ప్రజలు చిదరించుకోవడానికి సోయి ఉండాలి. మేము కార్యకర్తల్ని పట్టించుకోలే డైలాగ్ అన్నాడు. కానీ ఇంతకంటే ముందు ఈయన పెట్టిన మీటింగ్ సర్పంచ్ ఎన్నికల మీద వాళ్ళ పార్టీ నాయకులు గెలిచినందుకు వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం చేసింది. దానికి ఆయన మీటింగ్ అయిన పర్పస్. కానీ అది పక్కన పడేసి దొంగల లెక్క ఏదైతే వీళ్ళకి అవసరమో అవి ఏర్కొని రాస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆదిముత్యాలు ఏర్తారు చూసినారు, అల్లకెళ్ళి వీళ్ళు కూడా గట్టిన ఏరి రాస్తారు. సర్పంచులకు బిల్లులు ఇయ్యలేదట. 2023 ఎన్నికల్లో కేడర్ కూడా మమ్మల్ని పట్టించుకోలేట, అందుకే ఓడినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆడో మగో చెప్పుకోలేకపోతున్నారు. సీఎం చెప్పినట్టు స్పీకర్ ఆడుతున్నారు. ఫిరాయింపులు ఆయనకు కనిపిస్తలేవని విమర్శ చేశాడు. ఇక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ సత్తా చాటింది. స్థానిక ఎన్నికల్లా మా సత్తా ఏందో నిరూపించడం అని అన్నదేమో చూడరా మీరు దయచేసి. నిన్న చదివినాం కదా, నిన్న రాసిరు, ఇలా డైలాగ్ లేదు. మొత్తం కేటీఆర్ కు గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకంగా ఎట్లుండాలి అనేదే రాసుకురు. అంటే వీళ్ళ అహంకారులు అని ఎక్స్పోజ్ చేయాలి. మేము మాత్రం మా గుండెల నిండా మొత్తం ప్రజలే ఉన్నారు, అది కలరింగించుకోవాలి. అవతలను మాత్రం అటు బడగాల్సి మీద వేయాలి మీద. ఇప్పుడు మన నమస్తే తెలంగాణ ఒకసారి చూడు, ఒక్క నిమిషం అది ఏదైనా రాసిన ఇంకో ఇది. పంచాయతీ పోరులో తిరుగులేని విజయం సాధించడం, పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైంది. సర్పంచ్ ఫలితాలు 1000 ఏనుగుల బలం. ఏమన్నా సేమ్ మీటింగ్ భువనగిరి యాదాది అది కూడా అదే వార్త. సేమ్ మీటింగ్ సేమ్ వార్త. ఇప్పుడు మంచి చెడు రెండు కలిసి రాస్తే నేనేం మాట్లాడను, కానీ ఏది అవసరమో అది రాసుకొని ఏదైతే వద్దో అది రాయకుండా వదిలిపెడుతున్నావు ఆ రాక్షస ఆనందం పక్కన పడేది. దాన్ని జర్నలిజం బ్రోకరిజం అంటారు నా లెక్కన. పార్టీకి పూర్వ వైభవం ప్రారంభమైంది. సర్పంచ్ ఫలితాలు 1000 ఏళ్ల బలం ఇచ్చినాయి. కాంగ్రెస్ వేధింపులకు ఎవరు భయపడద్దు. రాజ్యాంగం ముందు ఎవరి మరలు సాగవు. మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో గలీజు రాజకీయం నడుస్తున్నది. సీఎం చేతిలో స్పీకర్ ఓ కీలు బొమ్మ అయిండు. భువనగిరి సన్మాన సభలో కల్వకుంట్ల తారక రామారావు శబాష్. ఆయన రాయని ఈయన రాసింది ఆయన రాయలే. ఈయన కూడా సొక్క నెగిటివ్ ఒక్క పాయింట్ రాయలే. మీరు అబ్జర్వ్ చేసారు ఎంతవరకు. సో ఇది అటువంటి బ్యాచ్ అనమాట. మొత్తానికి జిల్లా పరిషత్ ఎన్నికలు సిద్ధం కావాలి. పార్టీకి పూర్వవైభవం వచ్చింది. బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో దూసుకెళ్తా ఉంది. దీని ఇట్లనే కంటిన్యూ చేయాలి. మరి మనం చేసిన తప్పులు గిప్పులు అన్ని సరిదిద్దుకుందాం. సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 1000 ఏళ్ల బలం ఇచ్చినాయి. ఇక మనం డంకా బజాయించి ప్రజల్లోకి పోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క ధీమా వ్యక్తం చేస్తూ, ఇంకోటి మన పందికొక్కులు ఉన్నాయి, 10 పందికొక్కులు ఉంటాయి రాష్ట్రంలో. అవి ఏ గట్టో తెలియదు వాళ్ళకు. అది బీఆర్ఎస్ గట్ట కాంగ్రెస్ గట్ట ఏ గట్టో తెలియదు. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలో స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు చేసుకునే వ్యవహారం జరుగుతుందంటే సమాజం సిగ్గువాడేలా కనిపిస్తాను. రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళు పార్టీ మారిరు, కండువాలు కప్పుకురు, రేవంత్ రెడ్డి కప్పిండు, ఇవన్నీ తెలిసిన విషయాలు. అందరికీ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో 4 కోట్ల మందికి సాక్ష్యాలు కనిపించిన పార్టీ మారినట్టు ఒక్క గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు మాత్రం కనిపిస్తలేదు. ఎందుకయ్యా అంటే అది రేవంత్ రెడ్డి డైరెక్షన్, అది రేవంత్ రెడ్డి రాజ్యాంగం అన్నమాట. సపరేట్ రాజ్యాంగం ఉంది ఆయనకు. అందుకే ఆయన కళ్ళు పచ్చ కావర్లు కాకుండా గులాబీ కావర్లు వచ్చినాయి. వాళ్ళంతా కాంగ్రెస్ లో లేరు, వాళ్ళంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పులు ఇస్తాడు ఆయన. మరి ఆయన స్పీకర్ గారు రేవంత్ చేతిలో కీలుబొమ్మ అయితేనే ఆయన ఆరోపణ చేసింది. అది నిజమైందే, అబద్ధం ఏమి లేదు దాంట్లో. నిజంగా గట్టినే కనిపిస్తాను కదా కీలుబొమ్మ అయినట్టే. ఇక ఇప్పుడు ఈయన ఎగిరిండు కదా, ఈయన ఎగిరిండా ఇప్పుడు ఏమవుతుంది?
ఎగిరంగానే ఆరోపణలు రావాలి మనకి. ఇప్పుడు నిన్ననేమో కాళేశ్వరం వచ్చినట్టు కదా, ఇలా చూసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనారు చీఫ్ గా సిట్ ఏర్పాటు చేస్తారు. 4 IPS సహా 9 మంది సభ్యులు ఉంటారు. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించినట్ట. మరి 4 IPSలతో సహా 9 మంది సభ్యులు ఏర్పాటు చేసి మరి మన సజ్జనార్ గారట చీఫ్ గా ఉండబోతాడ. సిట్ ఏర్పాటు చేసిరట. సిట్టులో చీఫ్ సజ్జనార్ గారు. సజ్జనారు అని ఫేక్ ఎన్కౌంటర్లా మా మల్లేశ లెక్క చెప్పాలి. సో ఈయన గారు మరి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ గారు మంది పిల్లమ్మ వల్ల ఫోన్ ఎట్లున్నారని ఎంక్వైరీ చేసి బలమైన ఆధారాలతో కల్వకుంట్ల తారక రామారావు గారు ఈయన సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటినాం అని అన్నాడుగా, అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు మనల్ని అంటారా, మనం ఓడిపోయినామంటారా, మనం రా సత్తా చాటేది అని చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ అన్న పాపం కన్న బాధలు పడతాడు. అన్నకు వచ్చిన బాధ మనకి రావద్దా పాపం. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ముందరకు వచ్చింది.